నమస్తే వెల్కమ్ టు టుడే 18 న్యూస్। కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని సవతి గ్రామంలో మంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ సీతక్క సందర్శించారు। అందులో భాగంగా గోన్వాడ్ పంచాయతీ రాయి కుమరం భీం జిల్లా నాయకులు పలు అంశాలపైన వివిధ సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది। గోన్వానా పంచాయతీ రాయి సభ్యులతో టుడే 18 న్యూస్ ప్రతినిధి వారిని కలిసి వివరాలు తెలుసుకోవడం జరిగింది। స్వాగతము। కుమరం భీం జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని వాంకిడి మండలంలో మరి సవాతి గ్రామ పంచాయతీలో విచ్చేసినటువంటి మంత్రివర్యులకు మరి స్థానికంగా ఉన్నటువంటి మరి సమస్యలపైన రాజ్గోండ్ సమితి మరి సభ్యులు మరి గోండ్వానా పంచాయతీ మరి రాయి సెంటర్ నాయకులు ఉన్నారు। మరి వారి ఈ యొక్క స్థానిక సమస్యలపైన మరి మంత్రివర్యులకు మరి వినతి పత్రంలో మరి సమర్పించడానికి వచ్చిన సందర్భంలో మరి వారితో మాట్లాడించే ప్రయత్నం ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఏంటంటే అటవీ శాఖలో కానీ గిరిజనులకు 20 అది పరిస్థితులను అనుకూలంగా లేక 30 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నారు, కానీ వాటికి అటవీ శాఖ ఎప్పటికీ మా భూములు అటవీ పరిధిలో వస్తున్నాయనే ఉద్దేశంతో కూడా ఎక్కువ ఇక్కడ సమస్య జరుగుతుంది। ఆ సమస్యను తప్పనిసరి మన మంత్రివర్యులు ముద్దుబిడ్డ ఆదివాసి ముద్దుబిడ్డ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసమే చేస్తే బాగుంటుంది। ఆ సమస్యను చెప్పడానికే మన మంత్రివర్యుల దగ్గర అనేది రావడం జరిగింది। ఆ మంత్రివర్యులు రాగానే మేము ఈ వినతి పత్రాలను సమర్పిస్తాము, అది తప్పనిసరిగా ఈ సమస్యల పైన మరి పరిష్కారం చూపెడతారని మేము ఆశిస్తున్నాం। 87 లోపల టీడీపీ ప్రభుత్వం వచ్చింది। ఆ టీడీపీ ప్రభుత్వం లోపల అప్పుడు జీవో నంబరు 275 ఉండే, 275 నుండి 3 జీవో చేసారు। దాని ప్రకారంగా ఏదైతే ఏజెన్సీ గ్రామాలు ఉంటాయో ఆ ఏజెన్సీ గ్రామాల్లో 100% ఈ గిరిజనులు నివసించేటువంటి ప్రాంతంలో 100% ఉద్యోగాలకు వాళ్ళకి కేటాయించాలనే ఉద్దేశంతో అప్పుడు ఉమ్మడి జిల్లా లోపల ఒక 1000 పోస్టులను కేటాయించి చాలా మటుకు గిరిజనులకు నిరుద్యోగం లేకుండా చేసిర్రు। అట్లనే ఈసారి కూడా మీ ప్రభుత్వం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం లోపల తప్పనిసరి ఆ జీవో నంబర్ 3ని రక్షిస్తూ ఆ జీవోను అదేవిధంగా రక్షిస్తూ 100% ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు 100% ఉద్యోగం కల్పించాలని మా రాయ్ సెంటర్ జిల్లా కుమరం భీం జిల్లా తరఫున మేము కోరుతున్నాం। మండలం కానీ ఏ మండలంలో కానీ రోడ్డు వ్యవస్థ అనేది చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది। తిరియన్ మండలం లోపల అయితే మేము ఇటు ఆసిఫాబాద్ రావాలా జిల్లా కేంద్రం రావాలంటే కూడా రాలేని పరిస్థితి ఉంది। అటు మాధోర సైడ్ కానీ ఇటు గిన్నెదరి ఘాట్ సెక్షన్ నుండి కానీ మళ్ళా గడేర్పేరు నుండి ఒక వచ్చే సైడ్ నుండి కానీ రాలేని పరిస్థితి వర్షాకాలం లోపల। మేము ఒకవేళ ఆసిఫాబాద్ రావాలంటే 70 కిలోమీటర్లు ఐబీ నుండి ఇటు రావాల్సి ఉంది। కాబట్టి ఏవైతే అటవీ ఆటంకాలు ఏర్పడటం వలన రోడ్డు సమస్య అనేది కాలేకపోయింది। కాబట్టి ఇది కూడా క్లియరెన్స్ చేసి మాకు రోడ్డు వ్యవస్థను తిరియన్ మండలం రోడ్డు వ్యవస్థ ఒక బాగు చేసింది ఉంటే మాకు ఆసిఫాబాద్ అనేది జిల్లా కేంద్రానికి దగ్గర అవుతుంది। కాబట్టి ఇది కూడా తప్పనిసరి చేయాలని మేము కోరుకుంటున్నాం। తర్వాత నీరు వ్యవస్థ కానీ వ్యవసాయ పరంగా కానీ మాకు వ్యవసాయం లోపల కూడా గిరిజనులు 100% గిరిజనులు మండలం లోపల ఉన్నారు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఏమైనా కానీ ఒక వ్యవసాయ పరంగా సహకారం చేస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం। అటవీ హక్కుల లోపల కూడా మాకు ఎటువంటి అటవీ పరంగా మాకు అన్యాయం కాకుండా గిరిజనులకు ఈ భూములపైన హక్కు పత్రాలు ఇస్తే ఎంతో మాకు న్యాయం జరుగుతుంది। కాబట్టి మా ఏదైతే సీతక్క ముద్దుబిడ్డ ఉందో దానికి మేము రుణపడి ఉంటాం। ఒకవేళ చేస్తే ప్రభుత్వ పరంగా మీరు సహాయం చేస్తారని ఆలోచిస్తూ మేము కోరుకుంటున్నాం మేడం।